దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. సర్వాధికారియు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య సన్నిధానములో చేరిన ప్రతి వారికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలుపుచూ ఉన్నాం. మహాగణుడు మహోన్నతుడైన దేవాది దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఆయన అనుగ్రహించి దినదినము ఆయన సన్నిధిలో ఎదుగునట్లుగా కాచి కాపాడుచున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. క్రీస్తునందు ప్రేమ కలిగిన దైవజనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను నా హృదయంలో ఉంచిన ఈ యొక్క ఆత్మీయ సత్యాలను నేర్చుకున్నట్టుకు మనమందరం ఇక్కడ చేరి ఉన్నాం. కొద్ది నిమిషములు విసుగుక దేవుని యొక్క మాటలు వింటే మనమందరము ధన్యులమైతాం. దేవుని యొక్క మాటలు జీవము కలిగిన మాటలు. ఆ మాటలు మనము ఆస్వాదించినట్లయితే శాంతిని, సమాధానమును మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషము, సమాధానములు కలవని మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన సన్నిధానంలో మనమందరము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసగుడు అగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిని తండ్రులను సన్మానించుము, ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండియే వీటన్నిటిని అనుసరించుచున్నానని అనేను. యేసు విని, నీకింకా ఒక్కటి కొదువుగా నున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతనిని చూచి, ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, ఒక అధికారి యేసు ప్రభువుల వారి దగ్గరికి వచ్చారు. యేసయ్య, నిత్య జీవమునకు వారసుడు ఒకటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాడు. అందుకు యేసు ప్రభువుల వారు అంటున్నారు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు అన్నాడు. ఇదే మాటలు మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనములో. ఇక్కడ చదువుకున్న ఒక మాటను మనం గమనించినట్లయితే, ఒక అధికారి యేసయ్య దగ్గరికి వచ్చాడు. 19వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ రాయబడిన మాటను, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ఆ ఒకడు ఎవరు అంటే అతను ఒక అధికారి. ఒక అధికారికి ప్రియులారా,
ఇతడు ధనవంతుడు కూడా అని గ్రంథములో రాయబడింది. ఒక అధికారి ఆయన దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుల వారిని అడుగుచున్నాడు, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి అన్నాడు. అందుకు యేసయ్య అంటాడు, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని అనుసరించుచున్నావా? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని ఆజ్ఞలను నువ్వు నెరవేర్చావా అంటే అతడు అంటాడు, నేను బాల్యము నుండే నేను వాటన్నిటినీ పాటిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభుల వారు అన్నారు, నీకొకటి కొదువుగా ఉంది. ఆ ఒక్కటి కొదువుగా ఉంది ఏంటి? ఇక్కడ రాయబడుచున్న మాటను చూడండి. 20వ వచనం, 20వ వచనమమ్మ, 19వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆ యవ్వనుడు, ఇక్కడ ఏమని రాయబడింది? యవ్వనుడు. ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అన్నాడు. క్రీస్తునందు ప్రేమ కలిగిన దైవజనాంగమా, ఇక్కడ రాయబడిన మాట అంటే 17వ వచనములో, అందుకాయన మంచి కార్యమును నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములు ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలను అడుగగా ఈ 10 ఆజ్ఞలు పాటించమని యేసు ప్రభుల వారు అంటున్నారు. క్రీస్తునందు ప్రేమ కలిగిన దైవ జనాంగమా, సత్పురుషుడు మంచివాడు ఎవరు ఈ భూమి మీద? ఎవరు అంటే నీతిమంతుడు ఒక్కడునో లేడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనములో ఒక చక్కని మాట రాయబడింది, చదవండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుషులైనను. 33వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 11వ వచనం. సంతోష స్వరము, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరము, యెహోవా మంచివాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడెవరట? మంచివాడు. మనమంతా ఎవరిమే? తల్లి గర్భముని పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధి గలవారై అబద్ధములాడుచు తప్పిపోచున్న మనమందరము. భూమి మీద నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ పనికి మాలిన వారై ఉన్నారు. దేవుడు మంచివాడు, సత్పురుషుడు. అందుకే ఆయన దగ్గరికి అక్కడ ఒక అధికారి అని రాయబడింది లూకా రాసిన సువార్త 18:18లో. ఇక్కడ 19:16లో ఒక యవనుడు అంటున్నాడు. ఈ అధికారి ఎవరట? ఒక యవనుడు ఆయన ఎద్దుకు వచ్చి, యేసయ్యా, నిత్య జీవమునకు వారసుగుటకు నేనేమి చేయవలెనని ఆయన అడుగగా ఆయన అన్నాడు, 10 ఆజ్ఞలు పాటించుచున్నావా అంటే నేను బాల్యము నుంచే నేను పాటిస్తున్నాను అన్నాడు. 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక ఒకటి కొదువుగా ఉంది యవనస్తునికి. ఆ యవనస్తునికి ఒకటి కొదువుగా ఉంది. 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు, తల్లిదండ్రిని సన్మానిస్తున్నాడు, అబద్ధ సాక్ష్యము పలుకొట్టలేదు, పొరుగువారిని ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రియులార వ్యభిచరించట్లేదు, దొంగతనము చేయట్లేదు. యేసయ్యా, సద్బోధకుడా, నేను చిన్నతనము నుంచి బాల్యము నుంచే నేను ఇవన్నీ పాటిస్తున్నాను, ఇక నాకేంటి కొదువ అన్నాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నీకొకటి కొదువుగా ఉంది. ఉదయకాల సమయంలో మనందరికీ ఒకటి కొదువుగా ఉంటుంది. అదేంటి అనంటే ఆయన అన్నాడు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల. అంటే నీవు పరిపూర్ణతలోనికి రావాలంటే ఒక అడ్డు వస్తుంది నీకు. ఆ అడ్డుగోడను తొలగించుకోవాలి మనం. యేసు ప్రభులో మనము
ఆ అడ్డుగోడ ఏంటో మనము నేర్చుకోవాలి. ఆ అడ్డుగోడ ఏంటో మనము తొలగించుకోవాలి. ఈ యవనస్తుడు 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. 10 ఆజ్ఞలు పాటిస్తే పరలోకం ఉందా? కానీ ఇతడు అన్ని పాటిస్తున్నాడు, కానీ ఏ దురలవాట్లు, ఏ చెడులవాట్లు లేవు ఇతనికి. కానీ ఇతడు ఒకటి కొదువుగా ఉంది అని యేసయ్య కనుగొన్నాడు ఇతనిలో. ఇతడెవరట? ఒక అధికారి. ఇతడెవరట? ఒక యవనస్తుడు. ఇతడెవరట? ఒక ధనవంతుడు. ఒక్కటి నీవు కొదువుగా ఉంది, నీలో ఒకటి కొదువుగా ఉంది. అది ఏంటి అనంటే నీలో పరిపూర్ణత లేదు. పరిపూర్ణత లేదు నీలో. ఓ యవనుడా, నీలో పరిపూర్ణత కావాలి అనంటే 10 ఆజ్ఞలు కాదు, కానీ నీవు పరిపూర్ణుడవు కావాలి అనంటే నీ ఆస్తి నీకు అడ్డుగా వచ్చింది, నీ ధనము నీకు అడ్డుగోడగా వచ్చింది. అందుకే అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఎక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనములో ఏం రాయబడిందో చూడండి. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయము ఉండును. ఓ యవనుడా, ఓ అధికారి, నీవు నన్ను సద్బోధకుడని గ్రహించావు, సత్పురుషుడని గ్రహించావు, మంచివాడని గ్రహించావు. కానీ నీవు నిత్య జీవము పొందుకోవాలి అని అంటే నీకు ఒకటి కొదువుగా ఉంది. నీ ఆస్తి నమ్మి బీదలకు ఇమ్ము. ఈ ఉదయకాల సమయంలో దైవ జనగమా, ప్రతి వారికి నీ అడ్డు వస్తుంది ధనం. నీ ధనము ఎక్కడ ఉండునో నీ మనస్సు అక్కడ ఉండును. అందుకే గ్రంథములో రాయబడిన మాట, కష్టజీవులు కొద్దిగా తినను సుఖమైన నిద్రను పొందిదరు. కష్టజీవులు పచ్చడి మెతుకులు తిన్నా సంతోషంగా ఉంటుందట. నీవు ధనవంతుడవైతే, నీవు ధనము మీద నీ మనస్సు పెట్టుకున్నట్లయితే నీవు యేసు క్రీస్తులో పరిపూర్ణుడవు కావో, నీవు పరిపూర్ణతలోనికి రావో, దైవరాజ్యానికి నిత్య జీవానికి నీవు అర్హుడవు కావు అంటున్నాడు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నా నీలో పరిపూర్ణత లేకపోతే వ్యర్థము. ప్రియ దైవ జనాగమా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనములు అంటాడు, ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరకు రాదు అంటాడు. ఉగ్రత దినమున నీ ఆస్తి నీకు అక్కర రాదు. నీతి మరణము నుండి రక్షించును. అక్రమము చేత ధనము సంపాదించుకొని జక్కయ్యా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభుల వారు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. అతడు ధనవంతుడే, అతడు అక్రమకారుడే, అతడు వ్యసనపరుడే, అతడు నరహంతకుడే. కొంతమంది ధనము సంపాదించాలంటే హత్యలు కూడా చేస్తూ ఉన్నారు. అటువంటి ఇంటికి యేసయ్య వెళ్ళాడు. ఆ యెరికో పట్టణములో ఎంతో మందిని ఏడ్పించాడు, ఎంతో మందిని బాధ పెట్టాడు. ఆ పట్టణము ద్వారా, జక్కయ్య పట్టణములో నివసించుట ద్వారా, జక్కయ్య పట్టణములో సంచరించుట ద్వారా ఆ పట్టణానికి కీడుగా ఉంది. శాంతి లేదు, ఆ పట్టణానికి సమాధానము లేదు.
అందుకే యేసయ్య యెరికో పట్టణమును దర్శించాడు. ఈ అక్రమకారుడైన ఈ ధనవంతుడైన జక్కయ్యను మార్చాలని, అతన్ని పరిపూర్ణుడిగా చేయాలని యెరికో పట్టణములో సంచరించాడు. పొట్టివాడయ్యిందున్న మేడి చిట్టెక్కాడు. జక్కయ్య యేసయ్యను చూశాడా? యేసయ్య జక్కయ్యను చూశాడా? యేసయ్య జక్కయ్యను చూశాడు. నీవు కూర్చున్నది, నీవు లేచున్నది, నీవు నడుస్తున్నది, నీవెక్కడ తిరుగుచున్నావో ఆయనకు బాహుటముగా తెలుసు. మేడి ఎక్కిన యేసయ్యను కనుగొనలేకపోయాడు. పొట్టివాడు, పాపములో గట్టివాడు. చెట్టు ఎక్కుతూ ఉన్నారు, పైకి రావాలని, ధనవంతుడు కావాలని, ధనము సంపాదించాలని, ఐశ్వర్యవంతులము కావాలని ఈ భూమి మీద ప్రియులారా ఆస్తి కొరకు ఎన్నో హత్యలు చేస్తూ ఉన్నారు, సమాధానమును కోల్పోతూ ఉన్నారు. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ధనము శాశ్వతము కాదు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. డబ్బు మన గుండె ఎలా కొట్టుకుంటుందండి? లబ్బు డబ్బు, లబ్బు డబ్బు. మన ఓబులేసే గారికి హార్ట్ బీటు 40కి వచ్చేసిందట. ఆయనకు ఒక మిషన్ కూడా పెట్టారు. ఒక నిమిషం మనకు 72 సార్లు గుండె కొట్టుకోవాలి. మానవుని యొక్క హృదయము, మానవుని యొక్క మనస్సు, మానవుని యొక్క ఆలోచనలు డబ్బు లబ్బు డబ్బు అని గుండె ఎలాగూ కొట్టుకుంటుందో, ఆకాశమునకు భూమి మీద నివాసము చేస్తున్న ప్రతి మానవాళికి అవసరమే డబ్బు. విడగొడుతుంది, తొడగొడుతుంది, పడగొడుతుంది, చంపేస్తుంది, బ్రతికిస్తుంది కూడా. అందుకే యేసయ్య అతనిలో కనుగొన్న పాపము ఏమిటి అంటే, నీకొకటి కొదువుగా ఉంది. ఆ కొదువే ఏంటి? అది నీలో ఉన్నంత కాలము, ధనాపేక్ష నీలో ఉన్నంత కాలము నీవు యేసు ప్రభులో పరిపూర్ణుడవు కావు, నిత్య జీవమునకు వారసుడవు కావు. ధనవంతుడు లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ధనవంతుడు అగ్ని గంధకముల చేత యాతన పడుచు ఉన్నాడు. అతను ఎవరితను? ధనవంతుడు ఎవరు? క్రైస్తవుడే. ఇతను 16వ అధ్యాయము లూకా సువార్త 23వ వచనం. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరముగా నుండి అబ్రహాము రొమ్మున లాజరును చూచి తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటున్నాడండి? ఆ పై మాట చూడండి. తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. ఎవరికి తండ్రి? ఆదికాండము 17వ అధ్యాయము 4వ వచనము. దేవాది దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేశాడు.
ఏమని వాగ్దానము చేశాడు అంటే, నీవు అనేక జనములకు తండ్రివి, నీవు అనేక జనములకు తండ్రివి. మన భౌతికమైన తండ్రి ఎవరు? ఆదాము. ఆదాములో నుంచే మనం వచ్చాము. మన ఆత్మీయ తండ్రి ఎవరు? అబ్రహాము. ఈయన ఎవరు? విశ్వాసులకు తండ్రి. భౌతికమైన తండ్రి ఆదాము, ఆధ్యాత్మికముగా మన తండ్రి ఎవరు అంటే అబ్రహాము. ఈయన ఎవరట? విశ్వాసులకు తండ్రి. అనేక జనములకు నీవు తండ్రి వగుదువు అన్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏమని పిలుస్తున్నాడు ఇక్కడ? తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. ఇతని కూడా విశ్వాసే, ఇతను కూడా చర్చిలోకి వస్తాడు, ఇతను కూడా ఆరాధన తీసుకుంటాడు, ఇతను కూడా క్రైస్తవుడే. క్రైస్ట్ అంటే క్రీస్తు, ఇన్ అంటే క్రీస్తును ధరించుకున్నవారు క్రైస్తవులు. ఏదో ఒక కులానికి చెందినవాడు కాదాయన, ఒక మతానికి చెందినవాడు కాదాయన. క్రీస్తును ధరించుకున్నవారు క్రైస్తవులు. అంటే ఇతను మెడలో సిలువ వేశాడు, చేతికి సిలువ కట్టాడు, ఇతడు కూడా క్రైస్తవుడే. కానీ ఎవరట? నామకార్థ క్రైస్తవుడు. ఇతడు పరిపూర్ణుడు కాలేదు. ఇతనిలో దాగి ఉన్నది ఏంటి అంటే, ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువు ఏంటంటే, అతని ధనము యేసయ్యలో పరిపూర్ణత చెందలేకపోయాడు. అతను తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. అన్యుడు పిలువడండి. అన్యుడు ఎట్లా పిలుస్తాడు? తండ్రివైన అబ్రహామా అని పిలువడు. ఇతడు క్రైస్తవుడు కాబట్టి ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు చూడండి. అందుకు అబ్రహాము, బా ఏం మాట చూడండి అండి, కుమారుడా అంటున్నాడు. నా కుమారుడా. తండ్రి కుమారుల యొక్క ఆ సైక్యత చూడండి, ఎలా పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాము మాత్రము నా కుమారుడు అంటున్నాడు, ఈ ధనవంతుడు మాత్రము తండ్రివైన అబ్రహాము అంటున్నాడు. అంటే విశ్వాసులకు తండ్రి అని ధనవంతునికి తెలుసు. ఇతడు కూడా క్రైస్తవుడే, ఇతడు కూడా ప్రార్థనలు చేసేవాడే. అంటే పైకి భక్తి గలవాడై దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేనివాడు, ఇతడు పరిపూర్ణత లేనివాడు. ఈ యవనుడు, ఈ అధికారి కూడా యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, నేను నిత్య జీవము పొందాలంటే నేనేం చేయాలి అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీకొకటి కొదువుగా ఉంది. ఆ ఒక్కటి కొదువేంటో ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దైవ జనగమా, నీవు ఆదివారం వస్తే 300 రూపాయలు ఇంటిల్లి పాలు 300 పెట్టి బిర్యానీ చేసుకుని తింటావు. ఎప్పుడైనా నీ కుటుంబ సభ్యులు, మా తండ్రి ఖర్చు పెట్టి నాకు బిర్యానీ పెట్టాడంటాడా? అనడు వాడు. అని కృతజ్ఞత ఉండదు. నీ కుటుంబంలో ఎవరికి కృతజ్ఞత ఉండదు. ఇదే 300 రూపాయలు పెట్టి ఎవరికైనా ఆహారం పెట్టు, వాడి జీవితాంతకాలం నేను గుర్తించి పెట్టుకుంటాడు. ఇతరులకు సహాయపడమేనండి. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్మో. కరోనా వచ్చింది, ఫ్రాన్స్ దేశంలో నోట్ల కట్టలు రోడ్ల మీద చల్లేస్తున్నారు. బ్రతికున్నంత కాలము ఒకరికొకరికి మేలు చేసుకోవడం నేర్చుకోవాలి. ఒకరికొకరు మేలు చేసుకోవడం నేర్చుకోవాలి. ధనవంతుని యొక్క గడప దగ్గర లాజరు కనిపెట్టుకుంటూ ఉన్నా రొట్టె ముక్కలు ఆస్వాదిస్తూ ఉన్నాడు. అతడు కోరిన యొక్క తిండి తింటూ ఉన్నాడు. కానీ లాజరు అయితే అతని బల్ల కింద పడు రొట్టె ముక్కల కోసం గడప దగ్గర కనిపెట్టుకున్నాడు. అతనికి పరిచర్య చేసేదానికి డాక్టర్లు లేరు,
కురుపులతో నిండినవాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనీసం డాక్టర్ ఫీజు చెల్లించలేనివాడు, బీదవాడు. అందుకే బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు అన్నాడు. దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవునిలో పరిపూర్ణత కలిగిన వాడు ఇతరుల గురించి ఆలోచన చేస్తాడు. అందుకే భారతదేశానికి తల్లిగా పిలువబడుచున్న మదర్ తెరీసా అమ్మగారు ప్రార్థించే పెదవుల కంటే సహాయము చేసే చేతులు మిన్న. ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు మిన్న అన్నాడు. ఈ ధనవంతుడికి అది అడ్డుగా వచ్చేసింది, ఈ యవనస్తునికి అతని ఆస్తి అడ్డుగా వచ్చేసింది. కరోనా వచ్చిన 2019-20లో ప్రియులారా ఎంతో మంది ధనవంతులు చనిపోయారు. ఇది అశాశ్వతము, అశాశ్వతమైన వారిని నేను ఆశించానని నోట్ల కట్టలో మేడగదిలో నుంచి రోడ్ల మీద చల్లేస్తున్నారు. ఈ దినము నిన్ను బ్రతికించదు. ఈ ధనము శాశ్వతము కాదు, ధనము శాశ్వతము కాదు. కిరీటము తరతరములుండునా అంటాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, రాజకీయ నాయకులకు కిరీటాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 5 సంవత్సరాలు మాత్రమే. మరలా 5 సంవత్సరాలు కిరీటాన్ని దించేస్తారు. మనం ఎంతో విలువ పెట్టి కొనబడిన వారమండి. వారు డబ్బుతో కొనబడితే మనము యేసయ్య రక్తముతో కొనబడ్డాం. యేసయ్య రక్తముతో కొనబడ్డాం. మనము విలువ గల వారిమి. వారికి 5 సంవత్సరములు పదవి వ్యామోహం ఉంటే, పదవి అనుభవిస్తే, మనకు రిటైర్మెంట్ లేని ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. మనము బ్రతికినంత కాలము బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభము. ఆయనలో పరిపూర్ణత కలగాలని, ఆయనలో పరిపూర్ణత చెందిన వారమై పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలని ఆయన ఆశయం. నీకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీకేది అడ్డుగా ఉంది? నీకు ఏది కొదువుగా ఉంది? నిన్ను యేసు క్రీస్తులోనికి పరిపూర్ణతలోనికి రాకుండా ఏదో ఒకటి అడ్డొస్తుంది. అది నీ ధనము కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, నీ ఐశ్వర్యము కావచ్చు, నీ అందము కావచ్చు, నీ హోదా కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారము కావచ్చు. ఏదైనా ఒకటి నీకు కొదువుగా ఉంది. ప్రియులారా, ధన వ్యామోహముతో సేవ చేయకూడదండి. ఆస్తులు సంపాదించుకుంటున్నారు కానీ ఆత్మల సంపాదన మర్చిపోయారు. ఎవరిని గురించి నేను మాట్లాడుతున్నాను అంటే, అబ్రహాము కుమారుడైన ధనవంతుడు కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇతడు ఎవరిని నేర్చుకున్నా మనము? క్రైస్తవుడే. పాస్టర్లు భవనాలు కడుతున్నారు. ధనము సంపాదించుకుంటే ధనవంతుని గతి నీకు పడుతూ ఉంటుంది. సంపాదించుకున్న ఆస్తి నీ కుమారులకు, కుమార్తెలకు పంచిపెట్టడానికి దేవుడు నిన్ను సేవకునిగా ఎన్నుకోలేదు. నీవు ఆహ్లాదంగా బ్రతకడానికి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. అందుకే యేసయ్య అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది, ఆ పాత్రలోనిది ఎవడైనా తాగగలడా? నేను శ్రమల పాలైపోతూ ఉన్నాను. పరిపూర్ణతలోనికి రావాలి అంటే నీకొకటి కొదువుగా ఉంది. నీ సమయము, నీ ధనము, నీ ప్రతిదీ కూడా యేసయ్యకు సమర్పించాలి. అది ఏదైనా
ఆయనకు అడ్డుగా వస్తే దాన్ని ఈ ఉదయకాల సమయంలో తొలగించుకోనండి. ఈ యవనస్తునికి ఏది కొదువు ఉందట? నీకొకటి కొదువుగా ఉంది, ఆ ఆస్తి నమ్మి బీదలకిమ్ము అన్నాడు. జక్క ఏం చేశాడో తెలుసా? యేసయ్య ఇంటిలోనికి రాగానే, జక్కయ్య ఈ ఇంటిలో ఇంత సామాన్లు ఉన్నాయా, నువ్వు సంపాదించావా? ఆ ఫ్రిడ్జ్ ఎవరు తీసిచ్చారు? ఆ గోడకు తగిలించిన కలర్ టీవీ ఎవరిచ్చారు? ఈ సోఫా సీట్లు ఇన్నేసావే ఎవరు సంపాదించారు? అక్రమదారుని యొక్క సంపాదన గురించి యేసయ్య ఆ ఇంటిలోనికి రాగానే గడ్డ వణుకుచున్నాడు జక్కయ్య. ఆమేన్. గడ్డ వణుకుచూ ఉన్నాడు ఆయా జక్కయ్య. యేసయ్యా, నేను అన్యాయస్తుడనయ్యా, అక్రమకారుడనయ్యా, బీదల నోరు కొట్టి నేను అక్రమ ఆస్తులు సంపాదించానయ్యా. ఇదిగో నా ఆస్తి నమ్మి నేను బీదలకి ఇచ్చుచున్నాను అన్నాడు. ఇక్కడ ఈ యవనస్తునికి ఆస్తి అడ్డుగా వచ్చింది. అక్కడ జక్కయ్య ధనవంతుడే, కానీ తన ఆస్తిని అమ్మి ఏమిస్తున్నాడట? బీదలకి ఇస్తున్నాడు. నేను ఎవరి దగ్గరనైనా అన్యాయముగా నేను తీసుకున్నట్లయితే 4 గంటలు చెల్లిస్తున్నానయ్యా. సరే, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఒక సహోదరు వచ్చి ఏడుస్తూ ఉంది. పాస్టర్ గారు, మీరున్న ఎమ్మెల్యేకి చెప్పండి, 10 రూపాయలు వడ్డీ నంద్యాలు తీసుకుంటూ మా భర్త చనిపోయాడయ్యా, మా భర్త చనిపోయాడు, ఉరేసుకొని చనిపోయాడు, అప్పులు తీర్చలేకపోతున్నానయ్యా, దయతో అలాంటి వారిని అరెస్ట్ చేసి దాన్ని కట్టడి చేయమనయ్యా, ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయ్యా. క్రీస్తునందు ప్రియ దైవజనమా, సహాయం చేయి. కానీ అక్రమ వడ్డీలతో వారి రక్తాన్ని పీల్చుకొని చేస్తే ధనవంతునికి పట్టిన గతి నీకు పడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియ దైవజనమా, నీకొకటి కుదురుగా ఉంది, ఆ ఒక్కటి అడ్డును తొలగించుకో. నీ ఆస్తి అమ్మి బీదలకేమో అన్నప్పుడు అతడు సంతోషంగా వెళ్ళాడా? వ్యసనం. డబ్బు చెప్పాను కదా, డబ్బు పడగొడుతుంది, విడగొడుతుంది, తొడగొడుతుంది, తర్వాత చంపేస్తుంది, బతికిస్తుంది కూడా, అది చంపేస్తుంది కూడా. బ్రతకడానికి డబ్బు అవసరమే. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో ఆ యవ్వనస్తుడు ముఖము చిన్నబుచ్చుకొని వ్యసనముతో అతడు యేసయ్యను విడిచి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకు ప్రభు అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెచ్చములో దూరుట సులభమా అన్నాడు. యేసయ్య దగ్గరికి వస్తే, యేసయ్యను నీవు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, యేసయ్య ఈ ఉదయకాల సమయంలో నీ ఇంటికి ఆహ్వానిస్తే, యేసయ్య నీ ఇంటిలో అడుగు పెడితే, నీలో ఉన్న అక్రమము, నీలో ఉన్న వ్యసనము, నీలో ఉన్న దుర్భాగ్యత అన్నీ పారిపోతాయి. జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళగానే ఏం చేశాడండి? ఇప్పుడు నిమ్మలంగా బ్రతుకుతుందా ఇల్లు, భార్య బిడ్డలతో సంతోషంగా. నేను ఎవరినైతే హింసించానో వారందరికీ నేను 4 గంటలు చెల్లిస్తున్నానని చెప్పి, ప్రియులారా, ఇప్పుడు ఒక అన్యాయస్తుడే, ఒక హింసకుడు, దూషకుడు, దుర్మార్గుడైన జక్కయ్యను దేవుడు మార్చాడు.
ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న దైవ జనాంగమా, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పేదల రక్తముని త్రాగుతూ ఉన్నావా? ప్రభు నిన్ను సూటిగా మాట్లాడుచున్నాడు. నీవు దేవునిలో పరిపూర్ణత చెందలేవు, అది నీకు ఒక అడ్డుగోడ. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, 4 ఇల్లు ఇచ్చాడు, దేవుడు 10 ఎకరాలు పొలం ఇచ్చాడు అనుకుంటున్నావు. అది భూ సంబంధమైన ఆశీర్వాదము, పరలోక సంబంధమైన దీవెనలు కాదవి. నీ తాత ముత్తాతలు సంపాదిస్తే ఆ ఆస్తిని నీవు అనుభవిస్తున్నావు. అది భూ సంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము కొంతకాలము మాత్రమే. ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్న ధనవంతుడు యాతన పడుచున్నాడు. తండ్రివైనా అబ్రహామా, దాహము తీర్చాలా జరునంపు, త్రాగా చుక్క నీరు లేక తపించిపోతుంది ప్రాణం. తండ్రివైనా అబ్రహామా, దాహము తీర్చాలా జరునంపు. మనం ఆరాధిస్తున్న ఆరాధ్య దైవము ఆయన పరిపూర్ణుడు గనుక నీవు కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో అటువంటి పరిపూర్ణతలోనికి వస్తే నిత్య జీవానికి, నిత్య రాజ్యమునకు వారసులగుతావు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఆయన దేనిలో పరిపూర్ణుడు? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇది మొదటి పాయింట్. నీవు పరిపూర్ణుడవు కావాలి అనంటే నీవు ప్రేమలో పరిపూర్ణుడవు కావాలి. ప్రేమ లేనివాడు నావాడు కాదు. యేసు, మనం ఆరాధించే ఆరాధ్య దైవమైన యేసు ప్రేమయ్య ఉన్నాడు. ఆయన ప్రేమలో పరిపూర్ణుడు. నీవు కూడా ప్రేమలో పరిపూర్ణత చెందితేనే దైవరాజ్యానికి వారసుడవుతావు. ధనమును సంపాదించుకొని ధనమును ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుని యొక్క పరిపూర్ణతలోనికి నీవు రాలేవు. అందుకే ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే, వీటన్నిటినీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అన్నాడు. యేసు ప్రభుల వారు ప్రేమామయుడు గనుక, ఆయన ప్రేమలో పరిపూర్ణుడు గనుక మనము కూడా ప్రేమలో పరిపూర్ణులము కావాలి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతూ ఉంటుంది. భర్త మీద భార్య ప్రేమ చల్లారిపోతుంది, భార్య మీద భర్తకు ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది, తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ చల్లారిపోతూ ఉంది. ప్రియులారా, కన్న బిడ్డలనే కసాయి తల్లులు చంపేస్తున్నారు. అక్రమ మార్గములో అక్రమ సంబంధాలకు లోనై కన్న బిడ్డలని పెరుగన్నములో విషము కలిపి 3 బిడ్డలు చనిపోలేదని ఊపిరి చూసి ఇంకను వీరు కొన ఊపిరితో ఉన్నారని తలదిండు వారికి ముఖాల మీద పెట్టి తలదిండు అదిమి 3 చంపేసింది ఒక కసాయి తల్లి. ప్రియ దైవ జనాంగమా,
అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది. ప్రేమను అమర్చుకొనండి, ప్రేమను ధరించుకొనండి. ఆయన ప్రేమామయుడు గనుక, ఆయన ప్రేమలో పరిపూర్ణుడు గనుక నీవు ప్రేమలో పరిపూర్ణుడు కావాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు ఎవడండి? తన సహోదరుని ఎవరైతే ద్వేషిస్తాడో నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగురు. ప్రైజ్ ది లార్డ్. ఏ నరహంతకుని ఎడలను నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. ఆదిమ కుటుంబములోనే అవ్వ ఆదాము యొక్క కుటుంబములో తన సహోదరుణ్ణి క్రూరంగా హత్య చేశాడు కయ్యూను, తన తమ్ముడైన హేబేలును. సహోదరుణ్ణి ప్రేమించని వాడంతా నరహంతకుడు. ఒక్క కుటుంబములో అన్నదమ్ముల మధ్య సైక్యత లేదు, ఐక్యత లేదు. ప్రియులారా, ఎలాగెళ్తుంది ఈ లోకం? ప్రభు అంటున్నాడు, నీవు నరహంతకుడివి అంటున్నాడు. నీవు ఎవరినైతే నీ హృదయములో ద్వేషిస్తున్నట్లయితే నీవు నరహంతకుడివి అంటున్నాడు. ఆయన ప్రేమయే ఉన్నాడు గనుక ఆయన ప్రేమను మనము ధరించుకోవాలి. యోహాను సువార్త 3:15 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో హద్దులు లేవు. దాని లోతు ఎంతో, దాని వెడల్పు ఎంతో నీవు కొలవలేవు. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ధరలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ చివరి వరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. ఆయన ప్రేమలో పరిపూర్ణుడు గనుక మనము కూడా ప్రేమలో పరిపూర్ణులము కావాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అడుగుతున్నాడు, నీ రక్త సంబంధి నీవు ద్వేషిస్తున్నావా? బైబిల్ చెబుతున్న సత్యం ఏంటంటే, ఈ రోజు నుంచి నీవు నరహంతకుడివి, నరహంతకురాలివి. నీ రక్త సంబంధులను ద్వేషిస్తున్నావా? నీవు నరహంతకుడివి, నీవు నరహంతకురాలివి. నీ భార్యను ప్రేమించలేకపోతున్నావా? నీవు నరహంతకుడివి. నీ భర్తను నీవు ప్రేమించలేకపోతున్నావా? నీవు నరహంతకుడివి. నువ్వు ఎలాగూ దైవరాజ్యములో ప్రవేశిస్తావు? పరిపూర్ణత లేదు నీకు. ఇప్పుడు ఆ యవనునికి, ఆ ధనవంతునికి ఒక్కటి కొదువుగా ఉంది. ఆ కొదువు ఏంటి? ఆస్తి. వ్యసనపడ్డాడట. వ్యసనపడి ముఖమంతా చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడట. ఈ ప్రార్థనొద్దు, ఈ మందిరం వద్దు, ఎప్పుడు చూసిన కానుకలు, ఎప్పుడు చూసిన దశంభాగాలు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఆదిమ కాలములో అపొస్తలుల పరిచర్యలో ప్రియులారా, తమ ఆస్తులన్నీ అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకో తెలుసా? సంఘములో ఎవరు కూడా బీదవాడు ఉండకూడదని తమ చరాస్తులు, స్థిరాస్తులు అమ్మి అపొస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారట. సంఘములో అందరూ సమానముగా ఉండాలని. స్కూల్లో ఎందుకు యూనిఫామ్ ఇస్తారండి? స్కూల్లో ఎందుకు యూనిఫామ్, ఒకే యూనిఫామ్ ఇస్తారు?
నువ్వు ఏ కులస్తుడివి కనుక్కోలేవు. అక్కడ రిజిస్టర్ చూస్తేనే నీకు అర్థమవుతుంది నీవు రెడ్డివో కడ్డివో. పోలీస్కి ఎందుకు ఇన్ఫార్మ్ ఇస్తారు? కులాలు కనపడవు అక్కడ. ఎందుకమ్మా అలా ఉంటున్నావు తల్లి? నువ్వు ఆవలిస్తే నాకు కూడా ఆవలించబుద్ధి అవుతుంది. ప్రియ దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయములో ప్రభు ప్రేమలో పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణులముగా బ్రతకాలి. ఇక్కడంటూ ఉన్నాడు, నీకొకటి కొదువుగా ఉంది. ఆ కొదువు ఏంటో ఈ ఉదయకాల సమయములు కనుగొను. బీదలను ఒకసారి కనుగొను. బీదలను కనికరించబడి నీ రక్త సంబంధికి ముఖము త్రిప్పుకోవద్దు. చేతనైతే సహాయం చేయి, సనగకు. ప్రేమలో పరిపూర్ణుడు. రెండవది దేనిలో పరిపూర్ణుడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము గలవాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఓ క్రైస్తవుడా, నిన్ను నీవు తగ్గించుకో. ఈయన తన్ను తాను తగ్గించుకున్నట్టులో పరిపూర్ణుడు. మొదటి మాట ఏంటి? ప్రేమలో పరిపూర్ణుడు. రెండవ మాట, ఆయన తన్ను తాను తగ్గించుకున్నట్టులో పరిపూర్ణుడైపోయాడు. అంటే ఆ సంవత్సరం అంతా పాస్ కావాలంటే ప్రతి పుస్తకము చదివేశాడు ఆయన. పరిపూర్ణుడు. ఎప్పుడు ఏ ఎగ్జామినేషన్ వచ్చినా కానీ అనర్గళంగా రాయగలడు, అనర్గళంగా మాట్లాడగలడు. పరిపూర్ణత చెందినవాడు. పాటలు పాడాలంటే సిగ్గు, ప్రార్థన చేయాలంటే సిగ్గు, నీ తండ్రితో మాట్లాడము అంటే సిగ్గా? నీ తండ్రి సన్నిధిలో పాటలు పాడాలంటే సిగ్గుకరంగా ఉందా? ఏదైనా నీకు కావాలి అంటే తండ్రిని అడుగుతావు కదా. అలాగే నీవు కూడా నీ ఇంటిలో, సంఘములో ప్రియులారా తండ్రితో మాట్లాడు. తండ్రిలో సంబంధము పెంచుకో. నిన్ను కన్న తండ్రి, మనమల్ని కన్న తండ్రి నాన్నను ఆ ఒడిలో కూర్చొని, డాడీ నాకు అది కావాలి డాడీ అంటే నీ తండ్రి కరిగిపోతాడు. నా కుమారుడా, అప్పైన చేసి నేను తీసుకొస్తాను నీకు. ఎందుకు? కన్న తండ్రి, మన కన్న తండ్రి. ఆయన ధనవంతుడు. ఆయన ఆకాశ వాక్యాలు విప్పి ప్రతి జీవి కోరిక నెరవేర్చేవాడు. రహస్య స్థలములో దాచిన ధనాన్ని ఇచ్చేవాడు. కానీ నీ గుడారములో దుర్మార్గతను తొలగించుకోవాలి. ఆ దుర్మార్గత, అది అక్రమము కానీ, అది ఆస్తి కానీ, అది ధనము కానీ, అది ఏదైనా దేవునికి విరోధముగా ఏదైనా ఉన్నట్లయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీవు పరిపూర్ణుడవు కావాలి అంటే నిన్ను నీవు తగ్గించుకో. నీ భర్త దగ్గర నీవు తగ్గించుకో. ఒకవేళ నీ భార్య చిరాకుపడి కోపపడితే భర్త వెళ్ళి సమాధానపడు. మీరిద్దరు ఏక శరీరం అండి, ఒక్క శరీరమై ఉన్నారు.
పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వాడు ఏక శరీరమగును అన్నాడు. ఇప్పుడు ఏక శరీరము. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలమంతయు ధనము లేదని, ఐశ్వర్యము లేదని, ఆస్తి లేదని, ఇక్కడ ఈ కుటుంబంలో ఉండుట కంటే ఎక్కడైనా బ్రతుకుట మేలని ధనాపేక్ష కలిగి కుటుంబాలు ఎన్నో విడిపోతున్నాయి. కోరిన చీర కొనియలేదని, కోరిన నగలు కొనియలేదని భర్తలను బాధించుచు ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి. ప్రియ దైవజనాంగమా, యేసు ప్రభుల వారు అంటున్నారు, తగ్గించుకున్నాడు ఆయన. గుర్రాల మీద తిరిగే రారాజు ఆయన భూమి మీదకి వచ్చి గాడిద మీద ఎక్కి యెరూషలేములోనికి వచ్చి ఆ సిల్వమ్రాను మీద బలి అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? వదకు తేబడిన గొర్రె పిల్లల మౌనముగా ఆయన మీద ఉమ్మి వేస్తున్నా, ఆయన హింసిస్తున్నా, అవమానిస్తున్నా భరించాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడమే కాదు, ఆయన ఏర్పరచుకున్న శిష్యుల యొక్క పాదాలు కూడా కడిగాడు. ఓ విశ్వాసి, నిన్ను నీవు తగ్గించుకుంటే 4 ఆత్మలు నీవు సంపాదించుకుంటావు. నిన్ను నీవు హెచ్చించుకుంటే ఎవరు కూడా నీ దగ్గరికి రారు. అందుకే మనము అన్నది మమకారము, నేను అన్నది అహంకారం. మనము మనది మమకారముతో మాట్లాడుదాం, మనము తగ్గించుకుందాం. మొదటి మాట, ఆయన ప్రేమలో మీరు పరిపూర్ణుడని చెప్పాలి. ఆయన ప్రేమలో. రెండవ మాట, ఆయన తన్ను తాను తగ్గించుకున్నటలో పరిపూర్ణుడు. మూడవ మాట, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండమ్మా. కుమారుడయ్యుండి విధేయత నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరినవాడు. ఈయన ఎవరట? శ్రమలలో సంపూర్ణుడు. శ్రమలు అనుభవించాడు, ఎన్నో శ్రమలు. ఆయన భూమి మీద ప్రియులారా చిన్నతనముల నుంచే ఒక బాధ్యతాయుతమైన కుటుంబములో ఒక పేదరాలైన మరియమ్మ గర్భములో నుంచి వచ్చాడు. మనమంతా ఎవరి సంతానం? పురుష సంతానం.